తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే మనిషితో అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసిన వాళ్ళు అంటారు. నిజమే. ఒకరింట్లో దీపాలు ఆర్పేసి గుళ్ళోకి వెళ్ళి 1,000,000 దీపాలు వెలిగిస్తే పాపాలు పోవు. అవి నీకే కాదు, నీ పిల్లలకు శాపాలుగా మారతాయి. పైన ఉన్న ఆ భగవంతుళ్లకు కోపాలు వచ్చేస్తాయి. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్న వదలకపోవడం. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. చెడుగా ఆలోచిస్తే అంతా చెడే జరుగుతుంది, మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఏది జరిగినా నీ ఆలోచన మూలంగానే ఉంటుంది. యద్భావం గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతోనే బంధాలు శాశ్వతంగా దూరం. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా, కష్టం వస్తే పక్కనే నిలబడేవాళ్ళు, ఎప్పటికీ పరాయి వారు కాని వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే.